నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు కమ్ముల గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, డొనాల్డ్ ట్రంప్ ఊహించింది ఒకటి, ప్రస్తుతం జరుగుతున్నది ఒకట్లాగా కనిపిస్తోంది. నాటో దేశాలు కూడా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హర్ముజ్ జలసంధి దగ్గర అందరూ రండి, మనం యుద్ధం చేద్దాం, ఆ రూట్ ని క్లియర్ చేద్దాం అని చెప్పి పిలిపిస్తే ఒక్కళ్ళు కూడా సరైనటువంటి స్పందన కనబరచలా. మాకేం సంబంధం, అసలు యుద్ధం మేము స్టార్ట్ చేసామా అని రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఎట్లా సార్, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతాయి అంటారు? మీరన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవదీశారు. ఫస్ట్లీ ఏంటంటే దీనికి జరగటానికి కారణం కూడా ట్రంపే అనుకోవాలి. మొదటి నుంచి నేటోని తీసిపాసినట్టుగా మాట్లాడాడు, రైట్? ఎప్పుడైతే మన యుక్రెయిన్లో వార్ జరుగుతున్న టైంలో నేటోకి ఫుల్ సపోర్ట్ ఇవ్వనని తనే డిక్లేర్ చేశాడు. ఒకటి. రెండోది, నేటోలో ఒక కంట్రీ ఉంది, గ్రీన్లాండ్ మీద కూడాను నేను ఆక్యుపై చేస్తానని కూడా ఇచ్చేశాడు. కనుక తనేమి ఏదో పెద్ద ప్రేమగా చూసిన కాదు నేటోకు. బట్ మనం హిస్టారికలీ చూసుకుంటే యాక్చువల్లీ నేటో వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ బై యునైటెడ్ స్టేట్స్. మాత్రం ఎప్పుడూ నేటోని సపోర్ట్ చేసేది. కనుక ట్రంప్ వచ్చాక మీకు తగినంత రీతిలో మీరు ఖర్చు పెట్టలేదు, ఎక్స్పెండిచర్ మీరు చేయట్లేదు, ఓవరాల్ గ్రోత్ కోసం, నేటో గ్రోత్ కోసం కానీ డిఫెన్స్ పర్పస్ మీరు ఎక్స్పెండిచర్ చేయట్లేదు, మీరు పెంచాలన్నాడు. అది సబబు అయింది. అది కరెక్ట్ పాయింటే చెప్పారు. ఎందుకంటే ఆ భారం అంతా ఇంతకుముందు అమెరికా ఒకటే మోసేది. ఆయన అనేది ఏంటంటే నేటో కంట్రీస్ కూడా ఎంతో కొంత ఎవరి తాగుతూ తగ్గట్టుగా వాళ్ళు ఇవ్వాలన్నట్టుగా. సో అదేవిధంగా అందరూ పెంచుతున్నారు. కానీ పెంచుతున్న తరుణంలో ఓవరాల్ ఏంటంటే ట్రంప్ పాలసీ కొంచెం ఇన్వర్డ్ లుకింగ్ అయిపోయింది. దేశం ఎకానమీ బాగుపడాలి, దేశం బాగుపడాలి, అంతర్జాతీయ పేరు కన్నా దేశం బాగోగులు ముందు ఇంపార్టెంట్ అన్నట్లు కొంచెం ప్రయారిటీస్ మారటంతో సో నేటోతో కొంచెం దూరం వెళ్ళి ఇప్పుడు అదిగాక కొంచెం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, హీజ్ ఎ మెవరిక్ అని. కాబట్టి నోటికి ఏదో వచ్చేస్తే అది మాట్లాడేస్తాడు. అనలైజ్ చేయడు. పాలిష్డ్ డిప్లొమసీ అనేది చాలా తక్కువ, రైట్? తెలివి తక్కువ అని నేను అన్నాను. కానీ మాట్లాడే తీరు ఏదో ఒక ల్యాండ్ సేల్ చేస్తున్న బిజినెస్ మెన్ లాగా అమ్మేద్దాం కొనేద్దాం అనే రీతిలో మాట్లాడతాడు. సో ఇలా మాట్లాడటంలో కూడాను ఫ్రెంచ్ వాళ్ళు అవనివ్వండి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టామల్ అవనివ్వండి, రైట్, జర్మనీ ఛాన్సలర్ అవనివ్వండి, అందరినీ అట్లా తీసి పారేస్తుండేవాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఫోర్స్ లెవెల్ తీసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, నా యొక్క అనాలిసిస్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అమెరికా కావాల్సిన ఫోర్స్ తీసుకెళ్ళగలదు, రైట్, అటాక్ చేయగలదు, రైట్. కర్గ్ ఐలాండ్ని ఏదో విధంగా స్వాధీనపరచుకుంటానికి ప్రయత్నిస్తే చాలా కష్టమైన పని, అందులో నాకు డౌట్ ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ, ఒక రోజు 2 రోజులు అయ్యే ఇది కాదు. ఎందుకంటే క్యాజువాలిటీస్ లేకుండా కర్గ్ ఐలాండ్ని మీద కంట్రోల్ పెట్టాలనుకుంటే, రైట్, ఖచ్చితంగా ఏంటంటే ఫోర్స్ లెవెల్స్ ఎక్కువ కావాలి. బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటే మనుషులు యాక్చువల్గా వాళ్ళ కాల్బలం, యునైటెడ్ స్టేట్స్ కాల్బలం కర్గ్ ఐలాండ్లో అడుగు పెట్టాలి. దానికి తగ్గ ఫోర్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. యుఎస్ఎస్ ట్రిపోలి అన్న ఒక షిప్ అబౌట్ 5,000 సోల్జర్స్ ఉన్నది జపాన్లో ఉంది. అందులో ఏం చేశారు, ఒక 2,500 మందిని తీసుకుని యుఎస్ ట్రిపోలిని ఆల్రెడీ ఇటు సైడ్కి తీసుకొచ్చాడు, రైట్. కానీ కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, ఇలా ల్యాండ్ చేద్దాం అనుకున్నా అదంతా ఈజీ పని కాదు. క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ఒక సైడ్ కంప్లీట్ బోర్డర్ అంతా ఎవరిది, ఇరాన్, రైట్. సో ఇరాన్ కావాలనుకుంటే పెద్ద ఫోర్స్ లెవెల్ ఉన్నా లేకపోయినా చిన్న డిటాచ్మెంట్స్, రైట్, ఇద్దరు ముగ్గురు చొప్పున మిసైల్ లాంచర్స్తో ఆ సైడ్ అంతా, ఒక సైడ్ అంతా కూర్చుంటే కంప్లీట్ షిప్ మూవ్మెంట్ కంట్రోల్ చేయొచ్చు, రైట్. దానికి తోడు వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, మా దగ్గర మీరు నేవీ పోయినా సరే మా దగ్గర చిన్న బోట్లు ఉన్నాయి, ఆ చిన్న బోట్లతో కూడా మేము ఏంటిది మైన్స్ ఫ్లోట్ చేస్తాం అనేసి, రైట్. సో ఫోర్స్ లెవెల్ ఉంది, కొంచెం కష్టపడినా సరే యునైటెడ్ స్టేట్స్ చేయగలదు. కానీ ఏంటంటే ఇలాంటి తరుణంలో కొంత ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ ఉంటే ఒకటి,
రెండోది ప్రపంచానికి అందరికి నచ్చచెప్పేది ఏంటి? ఆల్ రైట్, నేను లీడ్ తీసుకుంటున్నాను, నేను ఈ గ్రూప్ లీడర్గా ఒక న్యాయబద్ధంగా వెళ్తున్నాను, అందరూ నాతో జాయిన్ అవుతున్నారు అని. రైట్. సో బట్ మిగిలిన దేశాలు నాటో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే బేసిక్ కారణం ఏంటి? ఆ, వాళ్ళు డైరెక్ట్గా తెచ్చుకుని క్యాజువాలిటీస్ తెచ్చుకోవటం వాళ్ళంత సుముఖంగా లేరు. అది కాక ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటి ఏదో అప్పుడు ఫ్రాన్స్ పంపిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకవేళ డ్యామేజ్ అయ్యి ఏమన్నా సింక్ అయిపోయిందంటే ఇట్స్ ఎ హ్యూజ్ లాస్. రైట్. ఆయన ఓకే. డైరెక్ట్గా ఇరాన్ వాళ్ళ మీద దెబ్బలాడి తీయలేదు కనుక ఏ విధంగా వెళ్ళి వాళ్ళు దెబ్బలు ఇరాన్ కొట్టాలి? సో వాళ్ళు ఆలోచించేది కూడా అదే కదా. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. కొన్ని దేశాలు ఏమో సపోర్ట్ ఇవ్వాలంటున్నారు అమెరికాకి, కొన్ని దేశాలు సారీ కానీ అంటున్నారు. సపోర్ట్ రైట్. చేయనటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇక నేను నేను చూసుకుంటాను, నేటోకి ఇది ఎంత మాత్రం మంచిది కాదు, నేను ప్రతీకారం తీసుకుంటా స్టైల్లో మాట్లాడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అది ఎప్పుడు ఉందే కదండి అతను మనిషి తరహా అంత. రైట్. ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే స్ట్రాటజిక్ ఆలోచిస్తే ఏంటంటే మిగిలిన వాళ్ళు సహాయం కోరటం సబబే, తప్పని నేను ఖచ్చితంగా కరెక్ట్ అయింది ట్రంప్ అంటాం. ఉమ్, రైట్. ఉమ్, ఎందుకంటే ప్రపంచానికి అని చూపించాలి. కానీ వాళ్ళకు అడిగేది ఏంటి? ఇంకోటి ఇండైరెక్ట్గా అడుగుతున్నది ఏంటి? మీరు స్ట్రైట్ హార్మోన్ ఎందుకు ఓపెన్ చేసి ఉంచాలనుకుంటున్నారు? దాని నుంచి మ్యాక్సిమం ఆయిల్స్ ఎవరికి వెళ్తున్నాయి? చైనాకి వెళ్తాను. సో చైనా లాంటి దేశాలు అందులో ఇంటర్ఫేర్ అవ్వాలి. రైట్. మాకు సంబంధం ఏంటి అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అంటున్నాయి. సో ఉమ్, ఓవరాల్ ప్రస్తుతం ఏంటంటే నేను అనుకోవటం ఇమీడియట్గా ఎంత అఫ్ కోర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ నాటో కొన్ని షిప్స్ ఏమో రెడ్ సీలో ఉన్నాయి. రైట్. ఆ రెడ్ సీ షిప్స్ కూడా ఇక్కడికి తీసుకురావచ్చా? ఎందుకంటే రెడ్ సీలో ఇప్పుడు పెట్టారు, హౌతీస్ వచ్చి షిప్స్ మీద కొడతాం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్కి డిఫెన్స్ సిస్టమ్ కోసం అనేసి నాటో కంట్రీస్ షిప్స్ కొన్ని అక్కడ తిరుగుతున్నాయి. అవి డైవర్ట్ చేయొచ్చా? అది కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ డైవర్ట్ చేయాలంటే వాళ్ళ మ్యాండేట్, వాళ్ళకి ఇచ్చిన ఆ, ఆ, పని, అబ్జెక్టివ్ ఇవన్నీ మారాలి. అవి మారాలంటే మళ్ళీ యూరోపియన్ యూనియన్ అందరూ కలిసి మాట్లాడాలి, దానికి కలెక్టివ్గా ఒక డిసిషన్ తీసుకోవాలి. కనుక ఇది నేను అనుకోవటం ఏంటంటే అంత ఈజీగా జరిగే పని కాదు. దానికి తోడు ఐ థింక్ బేసికలీ యాంటగనైజ్ చేశాడు మనిషి ట్రంప్ మిగిలిన దేశాలన్నింటినీ, నెటో కంట్రీస్ అన్నింటినీ. ఎప్పుడైతే లిటరల్లీ వాళ్ళని ఎలా చీజ్ పాస్ చేశాడంటే యుక్రెయిన్తో చాలా సీరియస్గా దెబ్బలాట జరుగుతున్నప్పుడు యూరోపియన్ యూనియన్ అంతా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు తీసి పడేశాడు. రైట్. చాలా చులకనగా చూశాడు. సో నేను అనుకోవటం ఇప్పుడు ఏంటంటే అవి కూడా కొన్ని మరకలు మచ్చలు ఉండిపోతాయి, ఆయన మాయన మచ్చలు. సో నేను యూరోపియన్ యూనియన్ దాన్ని కూడా ఆలోచించి ఫస్ట్ ఏమైపోయిందంటే ఇవన్నీ చేయటం వలన మనిషిలో ట్రస్ట్ అనేది పోయింది. ఏ దేశానికైనా సరే అమెరికా మీద ట్రస్ట్ ఉందనుకోండి, ట్రంప్ మీద ట్రస్ట్ ఉందనుకోండి, ఓకే ఒక మాట అంటే నిలబడతాడు చేస్తాడని. ఆ ట్రస్ట్ లెవెల్ నేను కూడా డెఫిసిట్ అయింది. ఆ ట్రస్ట్ డెఫిసిట్తో ట్రంప్ది చెప్పిన వెంటనే ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా అమెరికా లాంటి అంత అగ్రరాజ్యం చెప్తే నాటో కంట్రీస్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు చేసేవారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్, ట్రంప్ మీద ఉన్న విభేదాలు వచ్చినాయి కాబట్టి దాంతో కొంచెం ఇది అవుతున్నారు. నేను అనుకోవటం అవి ప్రస్తుతం డైరెక్ట్గా కన్ఫ్రంటేషన్ జాయిన్ అయ్యే స్థితిలో లేవు, మా గుగ్గైతే ఏమిటి అన్నట్టుగా ఆలోచిస్తారు. సరే, ఎందుకు మీరు అన్నట్టు కర్గ్ ద్వీపం మీద దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నం ఒకవేళ చేస్తే గనక ఇరాన్ ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వ కేంద్రాల మీద, వాటి మీదే కాకుండా జనావాసాల మీద, అక్కడ మొత్తం వాళ్ళ బ్రాండ్ దెబ్బతినే విధంగా ఇంకా పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది ఇరాన్. ఎస్, ఒప్పుకుంటారని. ఎందుకంటే కర్గ్ ఐలాండ్ ఫస్ట్ దాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే మటుకు ట్రంప్ తన ఒక 2,500 మంది సైనికులను అక్కడ దించాలనుకుంటే మటుకు చాలా డిఫికల్ట్ ఆపరేషన్ అది. తీసుకెళ్ళటం, వాళ్ళు యాంఫీబియస్ ల్యాండింగ్ అంటారు, ఓడల మీద ఉన్న సైనికులు ల్యాండ్ మీద దిగటం అనేది చాలా సెకండ్ వరల్డ్ వార్ టైంలో నార్మండీ ల్యాండింగ్ ఇలాంటివి జరిగినాయి. రైట్. ఇంతవరకు ఎక్కడ ల్యాండింగ్ సైట్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. వాళ్ళని ఎలా దించుతాడు, వాళ్ళు ఎలా కర్గ్ ఐలాండ్ మీదకి వెళ్తారు. కనుక నేను అనుకోవడం అంటే కర్గ్ ఐలాండ్ స్వాధీనపరచుకోవటం, దాని మీద ఫిజికల్ కంట్రోల్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని, క్లిష్టమైన పని. అది చేస్తాడు నేను అనుకోను. కానీ అది చేస్తానని బెదిరించినప్పుడల్లా ఇరాన్ మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్గా చెప్తుంది. ఆల్ రైట్, నువ్వు వచ్చి మా సాఫ్ట్ బెల్లీ, మా ఒక
గుండెకాయ మీదో లేకపోతే పీకాయ మీదో మీరు వచ్చి కత్తి పెడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయగలం? ద ఓన్లీ బెస్ట్ వే ఏంటి? అక్కడ ప్రతిఘటించలేవు వాళ్ళని. మేము ప్రతిఘటించలేనప్పుడు ఏం చేయాలి? మీకు ఎక్కడ వీక్నెస్ ఉందో మేము వెళ్ళి అక్కడ కొడతాం. సో వాళ్ళ వీక్నెస్ ఏంటి? ఓవరాల్ యుఎస్ బేసిస్ మీద కొడితే అట్లీస్ట్ గల్ఫ్ కంట్రీస్, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ బేసికల్లీ ఏంటంటే శాంతియుతంగా ఉండే దేశాలు, డెవలప్మెంట్ కోరుతున్న దేశాలు. టూరిజం అవ్వనివ్వండి, ఆయిల్ అవ్వనివ్వండి, ఈ దేశాలన్నీ బేసికలీ ఒకప్పుడు డెజర్ట్స్, కంప్లీట్ డెజర్ట్స్, రైట్? సో బాగుపడాలి అనేసి పెద్ద సౌదీ అరేబియా తీసుకోండి, ఖతార్ తీసుకోండి, రిచ్ నేషన్స్, చాలా డబ్బు గల నేషన్స్, రైట్? కానీ ఏంటంటే ఓవరాల్ కంట్రీస్ బాగుపడాలన్న ఉద్దేశంతో ఉన్నవాడు వాళ్ళు. వాళ్ళు బేసికలీ డైరెక్ట్గా యుద్ధంలో, ఎందుకంటే చూశారు, చుట్టుపక్కల చూశారు కదా, కువైట్ చూశారు, ఇరాక్ చూశారు, లిబియాలు చూశారు, రైట్? యుద్ధంతో దేశం బాగుపడేదని వాళ్ళకే తెలుసు. అందుకే ఇప్పుడు దుబాయ్ అన్నా, అబుదాబి అన్నా, ఇవన్నీ దోహా అన్నా ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళేమో మంచి కమర్షియల్ సెంటర్స్ గాను, మంచి టూరిజం సెంటర్స్ గాను, మంచి బిజినెస్ సెంటర్స్ గాను పెంచుతున్నారు. ఇలాంటి తరుణంలో వాళ్ళు యుద్ధానికి సుముఖంగా లేరు. వాళ్ళ దగ్గర కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ వాళ్ళకి అమ్ముంది. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, కొన్ని ట్యాంక్స్ ఉన్నాయి, కొన్ని అవి ఉన్నాయి, రైట్? కానీ యుద్ధంలో వెంటనే వాళ్ళది. సో అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళు ఎలాగో ఇంట్రెస్టెడ్ కాదు యుద్ధంలో, కనుక వాళ్ళ సాఫ్ట్ బెల్లీస్ ఏంటి? ఫస్ట్లీ ఏంటంటే యుఎస్ బేస్ని కొడుతున్నాను అంటున్నాడు, కొడతానే ఉంటాడు. ఆల్రెడీ బాగ్దాద్లో యుఎస్ ఎంబసీని కొట్టాడు, ఇలా రకరకాల యుఎస్ ఎక్కడైతే నేవల్ బేస్ ఉన్నాయి అక్కడ కొట్టాడు, రైట్? ఎయిర్ బేసెస్ కొట్టాడు. సో ఇలా ట్రై చేస్తున్నారు, ఎక్కడ వీలుంటే అక్కడ కొట్టాలి. ఆల్రెడీ 5 బాంబర్స్, B-2 బాంబర్స్ ఎక్కడో కువైట్లో కూడా కొట్టారు, ఇరాక్లో, రైట్? సో ఈ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే నేను గల్ఫ్ కంట్రీస్ మీద డైరెక్ట్గా ప్రెషర్ తీసుకొస్తానో, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఎవరికి చెప్పుకోవాలి? అమెరికాతో, బాబు నువ్వు ఆపు, ఒక స్టేజ్కి రావాలి. ఒక స్టేజ్కి వచ్చాక ఏమంటే, నువ్వు యుద్ధం అన్నావు ఆపు, మమ్మల్ని కాపాడలేకపోతున్నావు ఒకటి. అలాంటప్పుడు నీతో ప్రయోజనం ఏంటి? నువ్వు కోట్లు డాలర్స్ ఇచ్చి వాళ్ళు యుఎస్తో అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు. ఏమని? వాళ్ళకేం ముప్పు వచ్చినా సరే వాళ్ళు వచ్చి కాపాడతారు అన్న బేసిక్ ఎయిమ్ అదే, రైట్? అందుకే కదా మరి బేసిస్ ఇచ్చారు వాళ్ళకేమో, ఎన్నో డాలర్స్ పే చేస్తే వాళ్ళ ట్రూప్స్ అక్కడ పెట్టారు, ఆన్ గ్రౌండ్ పెట్టుకున్నారు, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ పెట్టుకున్నారు, ఎయిర్ డిఫెన్స్ అరేంజ్మెంట్ తీసుకున్నారు, రైట్? ఇంత పే చేసిన తర్వాత కూడాను మాకు సేఫ్టీ లేకపోతున్నట్టు కొంచెం ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ. సో ఇలాంటి సమయంలో వాళ్ళ మీద ఎప్పుడైతే డెవలప్మెంట్కి అగెన్స్ట్గా అవుతుందో, అప్పుడు ఖచ్చితంగా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ప్రెషర్ పెడతారు యూఎస్తో, బాబు నువ్వు ఆఫీసే ఇది, దీంతో ఏంటంటే మేము కొట్టాలనుకున్న కొట్టావు కదా, ఆల్రెడీ క్రిపుల్ చేసాం. ఇరాన్ దేశం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటే అట్లీస్ట్ ఇంకొక 2 decades, ఒక 20 సంవత్సరాల తిరిగిపడుతుంది. ఫస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇరాన్ దేశాన్ని పూర్తిగా రూపుమాపలేము మనం, ఎందుకంటే ఒక కాజ్ ఉంటుంది. హమస్ అయినా సరే, హమస్ ఎక్కడ ఫినిష్ చేయగలం మనం? హమస్ అనేది ఒక ఐడియాలజీ, రైట్? సిమిలర్లీ హెజ్బుల్లాది ఒక ఐడియాలజీ, రైట్? సో వాళ్ళని ఐడియాలజీ మార్చాలంటే, కల్చరల్ చేంజ్ రావాలంటే దాన్ని మంచిగా చెప్పి వాళ్ళ ఆలోచనలో మార్పు తేవాలి. అంతేగాని వాళ్ళు ఇప్పుడు కొట్టారనుకోండి, ఇరాన్ దీంతో మారదు. దీని తర్వాత నేను అనుకోవటం ఇంకో 20 years తర్వాత మళ్ళీ తిరిగి దానికి తయారవుతానికి కూడా రెడీ అవ్వచ్చు, రైట్? హిస్టరీ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దట్. సో బేసికలీ ఏంటంటే, ఇప్పుడు డే 1 February 28కి ఎప్పుడైతే ఖమేని మీద దాడి చేసి చంపారు, యుద్ధం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 17 రోజులు అవుతుంది సార్. ఈ రోజుకి అప్పుడు ట్రంప్ లో వచ్చినటువంటి మార్పు ఏందంటారు? ఆయన ఏమనుకుని స్టార్ట్ చేశాడు? ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను ట్రంప్ ఫస్ట్ టైం కొంచెం తప్పు అంచనా వేశాడు. అతను జాయిన్ అవటమే ఏంటంటే, బేసికలీ ఇజ్రాయెల్ ఇస్ ద మెయిన్ వన్. ఇజ్రాయెల్ మొదటి నుంచి ఏదో విధంగా ఇరాన్ కంప్లీట్గా నాశనం చేయాలి, మీరు న్యూక్లియర్ పవర్ అనుకోండి, చుట్టుపక్కల వెస్ట్ ఏషియాలో ఆధిపత్యం వాళ్ళకి ఇవ్వకూడదు, సౌదీ అరేబియాకి ఇవ్వాలన్న ఇదిలో అబ్రహాం అకార్డ్స్ ఇవన్నీ బేసిక్ ప్లాన్ ముందు నుంచి ఇజ్రాయెల్ ఏమిటి, సౌదీ అరేబియాని పైకి తీసుకురావాలి, దాన్ని దించేయాలని, రైట్? కనుక వాళ్ళు క్లియర్గా ఛాన్స్ ఉన్నప్పుడు న్యూక్లియర్ చేసే ప్రదేశాలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, తర్వాత ఇంకేమైనా పవర్ స్టేషన్స్, అయితే పెద్ద పెద్ద స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ క్రిటిల్ చేస్తే వాళ్ళ ఎకానమీ మీద దెబ్బతీయాలి.
వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ మీద దెబ్బతీయాలి, వాళ్ళ మిసైల్స్ మీద దెబ్బతీయాలి, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దెబ్బతీయాలి. వాళ్ళు యుఎస్ బేసికలీ ఇందుకు జాయిన్ అయిందంటే వాళ్ళు చెప్పినట్టుగానంటే రెజిమ్ చేంజ్ చేయాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ అని. అప్పుడు నేను అనుకుంటున్నాను ట్రంప్ అసెస్మెంట్ ఇరాన్ వంగిపోద్దనో తల వంగుతానను, తల ఉంచగలనను అనుకుని ఉంటాడు. అందుకే ముందేమన్నాడు అబౌట్ వీక్ 10 days అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు 4 weeks అన్నాడు, రైట్. కానీ ప్రస్తుతం మూవ్ అవుతున్న తీరు చూస్తే మనం ఆ సూచనలే కనిపించట్లేదు. మధ్యలో తను అర్థం చేసుకున్నాడు వీళ్ళు అంత ఈజీగా మనం అనుకున్నంత ఇది కాదని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సుమారు 80,000 డ్రోన్స్, కరెక్ట్ నెంబర్స్ ఏం తెలియదు కానీ బట్ అసెస్మెంట్ వైస్ చూసుకుంటే సుమారు 80,000 వరకు డ్రోన్స్ ఉన్నాయనేసి, ఒక 3,000 బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఆ బెలిస్టిక్ మిసైల్స్ కూడాను హైపర్సోనిక్, ఎందుకంటే దానికి కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఓవరాల్ మామూలు మిసైల్స్ అంటే ఐరన్ డోమ్ ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ రిటాలియేట్ చేయగలుగుతున్నాయి. ఓ 10% 50% తప్పించుకుంటున్నాయి, రైట్. సో నేను కూడా కొంతవరకు అంచనాలు ఏంటంటే వంగిపోతారు, ఇజ్రాయెల్ కూడా మనతో కలిసింది, ఓవరాల్ ఇరాన్ రెజిమ్ కూడా, ఎందుకంటే ఆయుతలో కమ్యూనియన్ ఒక 20 మందిని చంపిన వెంటనే కంప్లీట్ అక్కడ ఉన్న రాజ్యాంగం పూర్తిగా మారిపోతుంది అనుకున్నాడు. తప్పు అంచనా వేశారు. ఎందుకంటే నేను అనుకోవటం, వాళ్ళు అనుకోవటం ఏంటి, ఇంటర్నలీ లోపలే కొంచెం తిరుగుబాటుదారులు కానీ ఆయతల్లా కొమ్మని నీ ఒప్పుకోని వాళ్ళు కానీ వీళ్ళందరూ కలుస్తారనుకుని. కానీ తీరా చూస్తే దాన్ని చంపేయటంలో ఒక విధంగా దేశంలో ఐకమత్యం పెరిగిపోయింది. వాళ్ళకి అంత సుముఖంగా లేని వాళ్ళు ఇరానియన్స్ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, బేసిక్గా ఏమంటున్నారంటే ఇరాన్ మీద ఆ దేశం వచ్చి కొడుతుంది కనుక వాళ్ళందరూ ఐకమత్యం పెరిగింది. సో ఇంటర్నలీ దానిలో చేంజ్, రెజిమ్ చేంజ్ అంటామే, ఆ చేంజ్ అవుతానికి మాత్రం సూచనలు కానీ లేవు అసలు, రైట్. సో ఇవన్నీ చూసి దానికి తోడు ఏంటి, ఇవన్నీ కొట్టినా సరే ఇంకా ఫైట్ చేస్తున్నాడు అనేటప్పటికి ఆఖరికి లాస్ట్ టార్గెట్ ఏంటి, ఓకే గుండెకాయ మోస్ట్ పవర్ఫుల్ కర్గ్ ఐలాండ్ అక్కడ కొడదాం. కర్గ్ ఐలాండ్ అయినా సరే కొట్టలేడు కదా, పూర్తిగా నాశనం చేశాడంటే ఎన్నో ప్రపంచానికే ప్రళయం వస్తుంది. ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ ఇక్కడ కొట్టాడంటే దానికి తోడు ఏంటి, కంకరెంట్ గా సైమల్టేనియస్ గా ఏం చేస్తారు, ఇరాన్ కూడా తిరిగి అన్ని ఆయిల్. సో ఈ ఆయిల్ రిఫైనరీస్ ఒకటే కాదు, ఆయిల్ పైప్ లైన్స్ ఒకటే కాదు, ఇరానే కాదు, ఇరాన్ ఒక పవర్ఫుల్ దీని మూలాన సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కంప్లీట్ వెస్ట్ ఏషియా, దాంతో ప్రపంచ ప్రళయం ఏర్పడదు. అప్పుడు ఏమంటారు, కంప్లీట్ ప్రపంచం అంతా బట్టి ఇంటి మీద వెంటబడదు. ఏమిటి అని అనవసరంగా ఏదో పెద్ద చేసేస్తాను పీకేస్తాను మొదలు పెట్టావు, తీరా చూస్తే ఏముంది మా అందరి మీద పడింది, నువ్వేమో శుభ్రంగా ఉన్నావు, రైట్. ప్రపంచం మొత్తం కూడా అనుకోవటం ఎక్కడ సరిగా దొరకని పరిస్థితి ఉంటుంది సార్ అంత జరిగితే కనుక. దానికి తోటి ఏముంది, ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎప్పుడైతే ప్రెషర్ వచ్చిందో రష్యన్ ఆయిల్ కొనటం మొదలు పెడతారు. రష్యా ఏంటి, ఆడ ఆయిల్ ప్రైసెస్ తను పెంచుతాడు, రైట్. తను పెంచాము, తను కావాల్సింది అక్కడ పప్పు దొరకట్లేదు, ఇక్కడ పప్పు దొరుకుతున్నప్పటికీ మీడేమో 10 రూపాయలు 20 రూపాయలు చేస్తారు, అలా సాగిపోయింది. సో రష్యా ఏం చేస్తుంది, మాక్సిమం అది ఎంత డబ్బు కలెక్ట్ చేసుకోగలడు, ఎందుకంటే ఆడికి యుక్రెయిన్తో ఫైట్ చేస్తున్నాడు. సో ఇది ఎలా అయిందంటే యువర్ కాటప్ ఇన్ ఏ వెరీ ట్రికీ సిచ్యుయేషన్, రైట్. సో ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే ట్రంప్ వాళ్ళ సలహాదారులు కూడా ఆలోచించేది నేను అనుకోవటం, ఏదో విధంగా తలవంపులు రాకుండా దర్జాగా కొట్టాం, మాకు కావాల్సిన పని అయిపోయింది. అందుకే ఈ మధ్య డైలాగ్స్ కూడా ఇస్తున్నాడు కదా, మేము అనుకున్న టార్గెట్స్ అచీవ్ అయిపోయినాయి, డిస్ట్రాయ్ అయిపోయింది, 90% బెలిస్టిక్ మిసైల్స్ పోయినాయి, 95% డ్రోన్స్, ఏదో లెక్క. మామూలు మిలిటరీ అనలిస్ట్ కూర్చున్న అలాంటి వాళ్ళు కూర్చున్నా సరే ఎన్ని మిసైల్స్ ఫైర్ చేశారు అవన్నీ అంత 90% ఖర్చుకి 90%, 10%, 15% మిగిలి ఉంటే ఇంకా ఎలా యుద్ధం చేయగలుగుతున్నాడు. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ దాచారో ఎక్కడ తెలుసుకి, దానితో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలుపెట్టి ఉండొచ్చు, స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, మే నాట్ బి వెరీ ఫాస్ట్. కనుక నేను అనుకోవటం కొంతవరకు తప్పు అంచనా వేసాడు. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, ఆల్ రైట్ కొట్టాల్సింది కొట్టాం, అనవసరంగా ఎంతకన్నా ఎక్కువ చేస్తే ఇంటర్నల్ ప్రెషర్ అమెరికాలో కూడా పెరుగుతాయి. సో ఏదో విధంగా వితౌట్ ఫాలింగ్ ఫ్రమ్ గ్రేస్ తన మర్యాద దక్కించుకుని ఆల్ రైట్ మేము చేయాలనుకుని చేసేసాం, అందుకని వచ్చేస్తున్నాం అన్న రీతిలో. సో సంథింగ్ లైక్ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైతే రిట్రీట్ చేశారో, కాకపోతే అంత ఘోరంగా కాదు, కాకపోతే మేము అనుకున్న టార్గెట్స్, ఎందుకంటే బాహటంగా ఏంటంటే ఇలా డైలాగులు ఇస్తున్నాడు,
మేము అనుకున్న టార్గెట్స్ కొట్టేసాం, మా పని అయిపోయింది, మిలిటరీ వాళ్ళది అయిపోయింది, వాళ్ళు తిరిగి చాలా కోలుకుంటాను, చాలా టైం పడుతుంది, అది ఇది అని చెప్పి మోస్ట్ ప్రాబ్లీ విత్డ్రా చేసుకుంటాడు. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ మటుకు లెబనాన్ మీద ఆ, సాధిస్తుంది. సో వాళ్ళు వెరీ క్లియర్, ఇంకా ఇంకా ఎంత భూభాగం ఆక్యుపై చేసుకోగలరో లెబనాన్లో. ఆల్రెడీ సదర్న్ లెబనాన్లో ఎక్కడైతే హెజ్బుల్లో ఉన్నారో వాళ్ళని వెనక్కి దంచుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆల్రెడీ గ్రౌండ్ అఫెన్స్ కూడా మొదలుపెట్టారు. ఎక్స్పాన్షన్, ఇజ్రాయెల్ బోర్డర్స్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుని లెబనాన్ దగ్గర ఎక్కడైతే జాగ్రఫికల్గా ఎక్కడైతే డిఫెన్సివ్ పొజిషన్స్ బాగుంటుందో అక్కడి వరకు ఖచ్చితంగా ఇంకా కొంత భూభాగం లెబనాన్ ఓకే. కొట్టేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే లెబనాన్ గవర్నమెంట్ వర్సెస్ హెజ్బుల్లా హెజ్బుల్లా చేసే పనులు పూర్తిలో సహకరించకపోయినా లెబనీస్ గవర్నమెంట్ లిటరలీ కంట్రోల్డ్ బై హెజ్బుల్లా, రైట్? సో అందుకని ఇప్పుడు లెబనాన్ కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది గవర్నమెంట్ రోళ్ళు. ఎందుకంటే అటాక్స్ వల్ల ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? లెబనీస్ సివిలియన్ గవర్నమెంట్ సివిలియన్స్ మీద పడుతుంది. హెజ్బుల్లా కూడా చనిపోతున్నారు కనుక వాళ్ళేమో ఆపుదామని ఆలోచిస్తున్నారు. కానీ హెజ్బుల్లా దాన్ని ఆపనివ్వదు. ఎంతవరకు వీలైతే అంతవరకు హెజ్బుల్లా వీళ్ళని ప్రతిఘటిస్తుంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ కూడా అడ్వాంటేజ్ కదా. హెజ్బుల్లా వీళ్ళని ఇజ్రాయెల్ని బిజీగా పెట్టారు. పెట్టకపోతే ఇంకా కొన్ని ఇజ్రాయెల్ ఫోర్సెస్ వెళ్ళి తిరిగి ఇరాన్ కొట్టాయి. ఆ విధంగా ఫోర్స్ లెవెల్ కూడాను రక్షించుకోగలుగుతుంది ఇరాన్. అందుకే కదా ఓకే. ఇరాన్ ఇంతకు ముందు ఏదో ఒక ఆర్టికల్ ఉంది, 7 ఫ్రంట్ స్ట్రాటజీ. ఇరాన్ ఎలా దెబ్బలాడుతుందంటే 7 ఫ్రంట్ స్ట్రాటజీ అన్నారు. 7 ఫ్రంట్ స్ట్రాటజీ ఏంటి? ఒకటేమో హెజ్బుల్లా, ఒకటేమో హమాస్, ఇంకోటేమో వాళ్ళ మిసైల్స్. ఆ లెక్కన టోటల్ 7 సైడ్ నుంచి ఫ్రంట్స్ మీద దెబ్బలాడగలం అన్న స్ట్రాటజీ మొదలు పెట్టారు. కనుక హెజ్బుల్లా ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. హెజ్బుల్లా కూడాను ఇజ్రాయెల్ని బిజీ ఉంచగలుగుతుంది. యా, చూద్దాం సార్. పరిస్థితులు అయితే ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది, ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ముగింపు పలుకుతుంది అనేది కూడా కరెక్ట్. కాలం మీరు సమాధానం చెప్పాలి. అన్నట్టుగా కరెక్ట్గా చెప్పారు మీరు అన్నట్టుగా మనం ఇమీడియట్గా క్లియర్ కట్ ఇంకా తెలవట్లేదు. కాకపోతే ఏంటంటే యుద్ధం ఆగే సూచనలు ఉన్నాయి నేను అనుకోవటం. ఎందుకంటే ఇలా ఇలా కొనసాగించలేము. జరగవచ్చు, ఇంకో వారం జరగవచ్చు, 10 రోజులు జరగవచ్చు. కానీ ఏంటంటే కంప్లీట్గా క్లియర్ కట్గా అనుకున్నట్టుగా అన్కండిషనల్ సరెండర్ ఎప్పుడైతే యుఎస్ అన్నారు కదా అన్కండిషనల్ సరెండర్, ఆ సరెండర్ అయితే ఇరాన్ చెయ్యదు. అది ఇప్పుడు ఆడికి తెలిసిపోయింది. దానికి తోడు క్లియర్గా నేనే విక్టరీ, ఆడు ఓడిపోయాడు, నేనే గెలిచాను అనే సిచ్యువేషన్ కూడా వస్తాం. కష్టమైన సూచనలు ప్రస్తుతానికి కష్టమైన సూచనలు కనిపిస్తుంది. నష్టపరిహారం కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అలీ. థ్యాంక్స్. బాయ్.